హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాము, కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. సో ఈ ప్రజెంట్ టైంలో తన మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అండ్ అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయింది అనుకుంటే ఇది మీ వీడియో అనుకోండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ 30-40% మీకు రెజనేట్ అయితేనే ఈ మెసేజ్ తీసుకోండి, లేదు అంటే వీడియోని స్కిప్ చేసేసేయండి. ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, సో అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకొక వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే కనుక వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు రీడింగ్స్ రెజనేట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండి. మీకు వీడియోస్ రెజనేట్ అయ్యి మీ లైఫ్ లో ఒక పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఎ లాట్. చాలా మంది పెడుతున్నారు యాక్చువల్లీ 100% రెజనేట్ అవుతుంది అని చెప్పి. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. మీరు అలా పెడుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు రెజనేట్ అవుతున్నాయి రీడింగ్స్ అన్నందుకు. సో థ్యాంక్స్ ఎ లాట్ అండి అందరికి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా రీడింగ్ లోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని మీరు వాళ్ళ ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి, సో దట్ మనకి ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్. సో వీడియో చూసే వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్. వాళ్ళు ప్రజెంట్ మూమెంట్ లో వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. Please tell me the feelings of my collective partners. Please tell me universe. So universe, please tell me what are the current feelings of my collective partners at the current moment. Okay, 9 of Pentacles, 6 of Pentacles, King of Pentacles, okay, and the Emperor. Okay, సో ఇక్కడ నాకు మెసేజ్ ఎలా వస్తున్నాయంటే నాకు ఆల్మోస్ట్ మొత్తం పెంటికల్ ఎనర్జీనే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ మీకు ఆఫీస్ కలీగ్ అయి ఉండొచ్చు, లేదు అంటే బిజినెస్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుండొచ్చు, లేదా మీ బాస్ అయి ఉండొచ్చు. ఏదో ఒక మనీ రిలేటెడ్ థింగ్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఉంటుందండి. సో అదొక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే ఒక వెరీ 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 స్ట్రాంగ్ పర్సన్ లాగా చూస్తున్నారు. అంటే మీరు చాలా ఫోకస్డ్ పర్సన్, చాలా స్టెబిలిటీ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అండ్ చాలా లావిష్ గా ఉంటారు మీరు లైఫ్ లో. అంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీ నేచర్ కానీ, మీ బిహేవియర్ కానీ, మీ యాటిట్యూడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్స్పైరింగ్ దెమ్ అనమాట. అంటే మీలో ప్రతి ఒక్క క్వాలిటీ ఆ పర్సన్ ని చాలా చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఎంత ఫోకస్డ్ గా ఉంటారు మీ కెరియర్ లో, మీ వర్క్ లో అనేది ఈ పర్సన్ చాలా మెస్మరైజ్ అవుతారు అనమాట. అంటే మీ హార్డ్ వర్క్ కి. అండ్ అలాగే మీరు మీ ఆఫీస్ లో మీకు ఒక మంచి నేమ్ కూడా ఉంది యాక్చువల్లీ. అంటే ఈ పర్సన్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఈ పర్సన్ డెఫినెట్ గా అది కంప్లీట్ చేసే మనకి అవుట్పుట్ ఇస్తారు అనే ఒక మంచి ఇంప్రెషన్ కూడా మీకు ఆఫీస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో పర్సన్ కి కూడా ఏంటంటే మీరంటే చాలా రెస్పెక్ట్, చాలా అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ. సో ఈ పర్సన్ ఏంటి అంటే మీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారు, చాలా డెడికేటివ్ పర్సన్,
సో ఈ పర్సన్ కి మీతో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది. అంటే ఈ పర్సన్ మీరు ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒక మంచి అండర్స్టాండింగ్ పర్సన్స్ లాగా ఉండాలి అని చెప్పి మీతో ఒక బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్ కి ఏంటంటే ఆ, మీరు తను ఒక మంచి ఆ, ఏమంటారు, ఒక మంచి కైండ్ ఆఫ్ పెయిర్ అన్నట్టు తను అనుకుంటారంట. బికాస్ యూ వెరీ స్ట్రాంగ్ పర్సన్, వెరీ ఫోకస్డ్ పర్సన్. అండ్ అలాగే ఈ పర్సన్ కూడా ఏంటంటే అసలు ఈ పర్సన్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించే పర్సన్ అన్నమాట. సో సేమ్ ఈక్వల్ ఎనర్జీస్ ఈ పర్సన్ మీతో ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ ఏంటంటే తనకి మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా అడ్మైర్ చేస్తున్నారు అండ్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు ఎలాగా ఆ, ఉంటున్నారు, మీ వర్క్ ఎలా చేస్తున్నారు, మీరు అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఇంతలాగా అబ్జర్వ్ చేస్తున్నారా, ఇంత మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారా అని మీకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఆ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. అండ్ అలాగే మీ చేసే హార్డ్ వర్క్ ని ఈ పర్సన్ చాలా చాలా ఇష్టపడుతున్నారు అనమాట. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఒక మంచి అథారిటేటివ్ పర్సన్ అన్నమాట. ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లైక్ మీ బాస్, టీమ్ లీడ్, మేనేజర్, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే తను అనుకున్న ఆ, తన మనసులో ఏదైతే మీ గురించి థింక్ చేస్తున్నారో అవైతే బయట పెట్టే అంత ఈజీగా బయట పెట్టే పర్సన్ అయితే కాదండి. బయటికి చాలా స్టబర్న్ పర్సన్ లాగా, చాలా అథారిటేటివ్ ఫిగర్ లాగా ఉంటారు. బట్ ఈ పర్సన్ కి తెలుసు మీరు కూడా అంతే హార్డ్ వర్కింగ్, మీరు కూడా అంతే ఫోకస్, మీరే అంతే డెడికేటివ్ పర్సన్ అని ఈ పర్సన్ కి అయితే ఖచ్చితంగా తెలుసు. సో అందుకని ఈ పర్సన్ కి ఏంటంటే మీతో బ్యాలెన్స్ చేయాలి, మీతో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకటే ప్రాజెక్ట్ లో ఒకే టీమ్ లో వర్క్ చేస్తున్నట్టయితే మీతో తను కలిసి వర్క్ చేయాలి. సో దట్ మా ఇద్దరి టీం వర్క్ చాలా బాగుంటది, దానివల్ల మాకు చాలా గ్రోత్ వస్తుంది కెరియర్ లో అని కూడా అనుకుంటున్నారు అనమాట. సో ఇంకా చూద్దాం మరి ఈ పర్సన్ ఇంకా ఏమి థింక్ చేస్తున్నారు మీ గురించి అని. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ what is this person thinking about my collective in this situation, what are their feelings and intentions about my collective. చెప్పండి యూనివర్స్, ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. 8 of cups, 7 of cups, 2 of pentacles and king of wands. ఓకే, సో ఈ పర్సన్ కి ఏంటి అంటే ఆ, ఈ పర్సన్ కి కొన్ని మల్టిపుల్ చాయిసెస్ కూడా ఉండుండొచ్చు అండి, లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండుండొచ్చు. అంటే ఈ పర్సన్ ని వేరే పర్సన్స్ ఇష్టపడుతూ ఉండుండొచ్చు, లేదు అంటే గనక ఈ పర్సన్ కి వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యాచెస్ లాంటివి అలా చూస్తుండొచ్చు. సో దట్ ఆ పర్సన్ ముందు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటంటే చాలా ఫోకస్డ్ పర్సన్, చాలా అట్రాక్టివ్ పర్సన్, అందరు ఈ పర్సన్ అడ్మైర్ చేస్తారనమాట. అంటే ఈ పర్సన్ తో టైం స్పెండ్ చేయాలి, ఈ పర్సన్ తో మాట్లాడాలి, ఈ పర్సన్ తో ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు అనమాట. అంటే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట ఈ పర్సన్. సో ఏంటి అంటే ఈ పర్సన్ కి చాలా మల్టిపుల్ చాయిసెస్ తన ముందున్నాయి. సో అందులో ఏది చూస్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ కి ఏంటి అంటే ఇప్పటి వరకు మీ మధ్యలో ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని ఇంకొక మంచి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. సో దానికోసం ఒక స్టెప్ అయితే వెయ్యాలి అని చెప్పి అయితే తను అనుకుంటున్నారు. బికాస్ మీరు ఒక కెరియర్ లో ఉండడం వల్ల అది ఆ పర్సన్ కి కొంచెం కష్టం అవుతూ ఉండొచ్చు, తను మీతో ఎక్స్ప్రెస్ చేయలేక, లేకపోతే తన ఇమేజ్ ఏమైనా పాడైపోతుందేమో, లేకపోతే తన నేమ్ ఎక్కడైనా తక్కువ అయిపోతుందేమో అన్న కన్ఫ్యూజన్ అయితే తనకు ఉంది. బట్ తనకి బ్యాలెన్స్ చేయాలని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అందుకోసం ఒక స్టెప్ వేసుకుందామా, ఈ పర్సన్ కోసం ఒక స్టెప్ వేద్దామా, వెళ్ళి ఒక ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ఈ సిచ్యువేషన్ ని, ఈ రిలేషన్షిప్ ని ఒక లాంగ్ టర్మ్ వరకు కన్వర్ట్ చేద్దామా అనే ఒక థాట్ అయితే ఈ పర్సన్ కు ఉంది. ఆ ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేద్దాము, వేస్తే ఎలా ఉంటది, వేస్తే ఒక స్టెబిలిటీ వస్తుందేమో, ఒక బ్యాలెన్స్ వస్తుందేమో మా ఇద్దరు రిలేషన్షిప్ లో అని అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ పర్సన్ ఏంటి అంటే మెయిన్ మీతో ఒక 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 ప్రాఫిట్ వస్తుంది ఈ పర్సన్ కి, అంటే ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక మంచి గ్రోత్ వస్తుంది ఒక టీం వర్క్ చేస్తే అనే ఒక ఇంటెన్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బికాస్ ఇక్కడ ఎక్కువగా పెంటికల్స్ ఎనర్జీ ఉంది. పెంటికల్స్ ఇస్ నథింగ్ బట్ అ వర్క్.
మనం చేసే కెరియర్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో అందులో గ్రోత్ కోసం ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ కి ఏంటంటే ఈ మీరు ఎవరైతే ఉన్నారో మీతో కలిసి ఒక వర్క్ చేస్తే అది లాంగ్ టర్మ్ గా మనకి సక్సెస్ వస్తుంది అనే ఒక ఇంటెన్షన్స్ తో మీతో తన బ్యాలెన్స్ లోకి రావాలి, ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవాలి, ఒక ఫ్రెండ్షిప్ లాగా ఒక మంచి టీమ్ వర్క్ లాగా ఈ పర్సన్ తో మనం ఉండాలి అని చెప్పి తను బాగా ఆలోచిస్తున్నారు అనమాట. బట్ ఎట్ ద సేమ్ టైం తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంది తన చుట్టుపక్కల ఉన్నారు. సో మీరు కాకపోయినా వేరే వాళ్ళైనా తనతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ తనకి మాత్రం మీతో వెళ్తే ఇంకా స్టెబిలిటీ వస్తుంది, మీతో వెళ్తే ఇంకా తను సాధించవచ్చు, కెరియర్ లో ఇంకా హెల్ప్ అవుతుంది అనే ఒక థాట్ అయితే తనకు ఖచ్చితంగా ఉంది. అందుకని ఒక స్టెప్ ముందుకు వేద్దామా, ముందుకు వేస్తే వచ్చి మీతో బ్యాలెన్స్ చేసుకొని ఒక మంచి టీం వర్క్ లాగా కలిసి వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ ఉంటుంది అని అయితే తను నమ్ముతున్నారు. అండ్ అలాగే ఒక స్టెప్ వేసి మీతో కొలాబరేట్ అవ్వాలని అయితే చూస్తున్నారు. బికాస్ తనకి లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం బాగా ఆలోచిస్తున్నారు అనమాట. ఇంకా చూద్దాం మరి ఇంకా ఈ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు మీ గురించి అని చెప్పి. ఇప్పటి వరకు అయితే నాకంతా పెంటికల్ ఎనర్జీనే వచ్చింది. లైక్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అట్లయితే ఏం రాలేదు, మొత్తం పెంటికల్ ఎనర్జీనే. సో అందుకనే చెప్పాను ఈ పర్సన్ స్పెసిఫిక్ గా ఒక కలీగ్ ఆర్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే పర్సన్ ఉండొచ్చు అని. సో ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి, అందరికి ఇది రెజినేట్ అవ్వదు. సో చూద్దాం మరి ఇంకా ఈ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని. Viewers, please tell me what are this person thoughts about my collectives, what this person is thinking about them at this current moment. So tell me, universe, what this person is thinking about my collectives at this current moment. Knight of Pentacles, Three of Swords, Ten of Pentacles, Nine of Wands, the Chariot and Ace of Swords and Page of Wands. See, ఇక్కడ ఎక్కడ కూడా నాకు కప్స్ ఎనర్జీ రావట్లేదండి. అంటే ఈ పర్సన్ కి మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా లేవు. బికాస్ ఈ పర్సన్ అంతా కూడా చాలా చాలా వర్క్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట, చాలా వర్కహాలిక్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఒకటి ఏంటి అంటే ఈ పర్సన్ చాలా చాలా స్టెబిలిటీ చూస్తున్నారు మీతోటి. అంటే ఒక స్టెప్ మనం ముందుకేసి ఈ పర్సన్ తో కొలాబరేట్ అయ్యి ఈ పర్సన్ తో ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటే కనుక ఇది ఇంకొక లెవెల్ కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని తను అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే తనకి ఒక 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 కన్ఫ్యూజన్ ఉంది. అంటే కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ ఇది ఏమైనా మిస్లీడ్ వెళ్తుందేమో ఈ సిచ్యువేషన్. ఒకవేళ నేను ఎమోషనల్లీ ఆలోచించి ఈ పర్సన్ తో ముందుకు ఫార్వర్డ్ అయితే కనుక దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు, చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే ఈ పర్సన్ కి మోర్ ఓవర్ ఒక ఫీలింగ్స్, ఒక ఎమోషన్స్, ఒక లవ్ కైండ్ ఆఫ్ జోన్ లో ఆలోచించడం కన్నా ఎక్కువ వర్క్ రిలేటెడ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట ఈ పర్సన్. బట్ కాకపోతే ఈ పర్సన్ కి ఒక సైడ్ ఉంది మీతోటి ఫ్యూచర్ ఒకవేళ మేమిద్దరం కలిసి టీమ్ వర్క్ ఇలా చేసి మంచిగా బాండింగ్ క్రియేట్ అయ్యి ఇది ఇంకా ఒక లాంగ్ టర్మ్ నెక్స్ట్ లెవెల్ రిలేషన్షిప్ లోకి వెళ్తే ఎలా ఉంటది అని అయితే ఆలోచిస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. బట్ దిస్ ఈస్ ఆల్ నెక్స్ట్ అనమాట. అంటే ఫస్ట్ తన గ్రోత్, ఫస్ట్ మీతో కలిసి టీమ్ వర్క్ చేయాలి. సో ఆ టీమ్ వర్క్ చేయడం కోసం తను ఒక ఫాస్ట్ గా వచ్చి మీతో ఒక ఆపర్చునిటీ ఇవ్వడము, లేకపోతే ఒక ఆఫర్ ఇవ్వడము, మనం ఈ వర్క్ చేద్దాము కలిసి అని ఒకటి చేయడము, ఫస్ట్ అది చేయాలనుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీతో కొలాబరేట్ అయ్యాక మీతో మంచిగా ఉంటే కనుక దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాము అని అయితే తనకు ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది. బట్ లవ్ ఫీలింగ్స్ అయితే వి కాన్ సే దట్. ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఆ పర్సన్ కి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఏం లేవు. బట్ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్, మీరు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి మీతో తనకుంటే ఫ్యూచర్ బాగుంటది, స్టెబిలిటీ ఉంటది, కెరీర్ వైజ్ చాలా హ్యాపీగా ఉంటది అని అయితే ఖచ్చితంగా తను ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే
ఈ పర్సన్ ఒకవేళ మీకు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉండుంటే కనుక తను ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, వచ్చి మీతో ఒక కమ్యూనికేట్ చేయాలి. బికాస్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇస్ నథింగ్ బట్ న్యూ బిగినింగ్స్ అన్నమాట. లైక్ ఒక కమ్యూనికేషన్, ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ తో మీ దగ్గరికి రావాలి, డిస్కస్ చేయాలి అండ్ ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి సిచ్యువేషన్ లో అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నారు. బట్ ఇది ఓన్లీ పెంటికల్ ఎనర్జీ వైపే తన ఎనర్జీస్ అన్ని ఉన్నాయన్నమాట. ఒకవేళ అంటే వర్క్ రిలేటెడ్ వదిలేసి ఇంకొక స్టెప్ ముందుకేయాలంటే మాత్రం తనకి చాలా చాలా క్వశ్చన్ మార్క్ లాగా ఉందన్నమాట. ఒకవేళ అలా స్టెప్ తీసుకుంటే మాత్రం నాకు చాలా హార్ట్ బ్రోక్ వస్తుంది, అంటే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ లో అనే ఒక భయం అయితే తనకి ఖచ్చితంగా ఉంది. మేబీ బికాస్ ఆఫ్ తన పొజిషన్ అయి ఉండొచ్చు, మీ వర్క్ లో తన నేమ్ ఎక్కడ పోతుందో అనే భయమైనా అయి ఉండొచ్చు. అందుకని తను చాలా పెయిన్ లో కూడా ఉన్నారనమాట. బట్ తనకి మాత్రం ఈ రిలేషన్షిప్ ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి, మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. బట్ డ్యూ టు ద సర్కమ్స్టాన్సెస్, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి తను మ్, ఆ ఫీలింగ్స్ కన్నా కూడా వర్క్ లో ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, వర్క్ లో మీతో ఎలా ఆ, దగ్గర అవ్వాలి, ఒక యాజ్ ఎ టీమ్ మెంబర్ గా మీకు ఎంత కొలాబరేట్ అవ్వాలి అనే జోన్ లోనే తను ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో తను ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే కనుక డెఫినెట్ గా మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వడము, తన ఆఫర్ మీకు ఇవ్వడము, మీతో ఒక క్లారిటీ ఆఫ్ కాన్వర్సేషన్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో అంటే నియర్ ఫ్యూచర్ తన దగ్గర నుంచి మీరు ఒక కమ్యూనికేషన్, ఒక ఆఫర్, ఒక న్యూ ప్రాజెక్ట్ అసైన్ చేయడము అలాంటి న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు. బికాస్ న్యూ ఎనర్జీస్, న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. సో వెరీ సూన్ ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు ఒక న్యూ ఆపర్చునిటీ ఆర్ న్యూ వర్క్ అసైన్ చేయడము ఇట్లాంటివి అయితే కనిపిస్తుంది నాకు. సో అదనమాట. మోర్ ఓవర్ ఈ పర్సన్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీతో, అండ్ ఆల్సో ఎలా సక్సెస్ చేయాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, మూవింగ్ ఫార్వర్డ్ వెళ్తుంటే కొద్దీ ఈ పాజిటివ్ గా స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి అనే జోన్ లో అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఆల్ అబౌట్ పెంటికల్స్ ఎనర్జీ కాబట్టి ఎవరికైతే రెజనేట్ అవుతుందో అక్కడి వరకే తీసుకోండి, ఓకేనా. సో అదనమాట. సో మరి యూనివర్స్ సో మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తుందా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ గురించి అనేది చూద్దాం, ఓకే. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ దిస్ పర్సన్, ఫర్ దిస్ పర్సన్. సో మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ ఈ సిచ్యువేషన్ లో మీ గైడెన్స్ చెప్పండి యూనివర్స్. Oh wow, Three of Cups, Three of Pentacles, the World, and the Star. Beautiful. సో ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఎంత వీలైతే అంత కొలాబరేట్ అవ్వండి ఈ పర్టికులర్ పర్సన్ తో, ఈ సిచ్యువేషన్ తో మీ బెస్ట్ మీరు ఇవ్వండి. అంటే టీమ్ వర్క్ లాగా మీరు కలిసి కనుక వర్క్ చేసి, లేకపోతే ఒక కొలాబరేషన్ అనేది అది వర్క్ అయినా అయి ఉండొచ్చు, లైక్ ఎమోషనల్ వేలో అయి ఉండొచ్చు. ఈ పర్సన్ తో మీరు క్లియర్ గా కమ్యూనికేట్ అయ్యి ఒక టీమ్ వర్క్ లాంటిది కలిసి వర్క్ చేస్తే కనుక మీకు సక్సెస్ ఏ ఉంటుంది. ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ అనేది సిచ్యువేషన్ లో వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. అగైన్ గైడెన్స్ లో కూడా మనకి పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది అండ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఒక రీయూనియన్ అన్నమాట, ఒక టీమ్ వర్క్ లాగా. సో మీరు ఎంత కలిసి వర్క్ చేస్తే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. సో ఆ కంప్లీషన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ చేయాలి, ఒక బ్యాలెన్స్ లోకి తీసుకురావాలని ఆ పర్సన్ వచ్చినప్పుడు మీరు కూడా మీరు పాజిటివ్ గా తన ఆఫర్ ని రిసీవ్ చేసుకొని తనతో కలిసి టీమ్ వర్క్ చేస్తే కనుక ఈ టీమ్ వర్క్ కాస్త ఒక రిలేషన్షిప్ లో ఒక రీయూనియన్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, ఒక టీమ్ వర్క్ చేయడానికి మీరు అది రిసీవ్ చేసుకునే మోడ్ లో ఉండండి. సో హార్డ్ వర్క్ చేస్తే కనుక మీకు డెఫినెట్ గా బ్యాలెన్స్ వస్తుంది. ఇట్ కుడ్ బి ఇన్ కెరియర్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ రిలేషన్షిప్. సో కెరియర్ లో అయినా రిలేషన్షిప్ లో అయినా మీరు చాలా కమ్యూనికేటివ్ గా ఉండాలి, అందరితో కలిసి వర్క్ చేయాలి, అందరితో కమ్యూనికేటివ్ గా ఉండాలి. సో దట్ మీకు ఒక బ్యాలెన్స్ అనేది మీ లైఫ్ లో వస్తుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ గురించి. సో ఇంకా మనం ఏంజల్ గైడెన్స్ చూద్దాము మీకోసము. సో ఏంజల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఫర్ దిస్ పర్సన్. మీ మెసేజెస్ చెప్పండి ఏంజల్స్. ఆస్క్ యువర్ ఏంజల్స్. సో బ్యూటిఫుల్. సో ఏంజల్స్ కూడా ఏం చెప్తున్నారంటే,
మీ ఏంజిల్స్ ని మీరు అడగండి నేనేం చేయాలి అని చెప్పి. అంటిల్ అన్లెస్ మీరు ఏంజిల్స్ ని అడగకపోతే ఏంజిల్స్ కూడా కాంట్ హెల్ప్ కదా. సో అందుకని మీరు ఏంజిల్స్ ని అడగండి, మీకు ఏం కావాలో, మీకు ఏమి ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో జస్ట్ ఆస్క్ యువర్ ఏంజిల్స్. మీ ఏంజిల్స్ ని అడిగితే మీ ఏంజిల్స్ ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేస్తాయి. మీ చుట్టూ మీ ఏంజిల్స్ ఉంటాయి కాబట్టి ఆ హెల్ప్ ఎప్పుడు మీకు ఏంజిల్స్ ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు. సో జస్ట్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ విత్ క్లియర్ క్లారిటీ. ఓకేనా, చాలా క్లారిటీతో మీకు ఏం కావాలి అని చెప్పి ఏంజిల్స్ అడగండి. సో దట్ ఏంజిల్స్ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఓకేనా, సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో అదండి ఇది వచ్చేసి మన వీడియో ఈరోజు. సో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.